పిఠాపురం పట్టణ రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో జరుగుతున్న మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు రమాదేవి మెమోరియల్ 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్ బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఓవరాల్ ఛాంపియన్ గా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచి ఛాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ముందుగా సెమీఫైనల్స్ లో 8 జట్లు పోటీ పడగా బాలబాలికల విభాగంలో తూర్పుగోదావరి, కృష్ణా జట్లు ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఫైనల్ పోటీలో బాలబాలికల విభాగంతో కలిపి ఓవరాల్ ఛాంపియన్ గా తూర్పుగోదావరి జిల్లా జట్లు నిలిచాయి. రెండో స్థానంలో కృష్ణా బాలబాలికల జట్లు నిలిచాయి. బాలికల్లో మూడో స్థానం పశ్చిమ గోదావరి జిల్లా సొంతం చేసుకోగా బాలల్లో చిత్తూరు జిల్లా జట్టు 4వ స్థానం సొంతం చేసుకుంది. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల జట్లకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. భవిష్యత్తులో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చెంగల్ నాయుడు, చక్రవర్తి, బాస్కెట్బాల్ సీనియర్ ప్లేయర్ సత్యనారాయణ, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు, పిఠాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మొగలి కాశీ విశ్వనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి కృష్ణరాజు, కె సుందర్ కుమార్, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దాంట్లో 24 మందిని స్టేట్ లెవెల్కి, అక్కడి నుంచి మళ్ళీ ఒక 12 మందిని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారని, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వారు ఇంటర్నేషనల్లో కూడా ఆడడానికి అవకాశం ఉందని వారి పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. చాలా సంతోషం. ఇందులో పార్టిసిపేట్ చేసిన వీరందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. అదేవిధంగా శరీర ఆరోగ్యంతో పాటు ఇవన్నీ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ ఈ స్పోర్ట్స్ పరంగా మీకు చాలా ఎక్కువగా మెండుగా ఉంటాయి. గతంలో ఈ స్పోర్ట్స్ మూలంగా ఉద్యోగాలు సంపాదించిన వారు ఎందరో మంది ఈ పిఠాపురంలో ఉన్నారు. అదేవిధంగా పెద్దలు సింథటిక్ కోచ్ కోసం చెప్పున్నారు. తప్పకుండా ఈ విషయాన్ని మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది ఏర్పడే విధంగా కూడా మీ కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి ప్రతిభా పాఠాలని ప్రదర్శించాలంటే మీ అందరికీ కూడా మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ